పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికివారవుతారు. ఇవి సాక్షాత్తు ఈ దేశ స్వాతంత్రానికి కారణమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాటలు. అవును, ఈరోజు మన పాడ్కాస్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ పేజీను నిర్మాణం చేసిన సారథి. భారతదేశ స్వాతంత్ర సమరాన్ని విదేశాలలో కూడా వ్యాపింపజేసిన సుభాష్ చంద్రబోస్ జీవిత గాథ ఎన్నో మలుపులతో ఉత్సాహం కొలుపుతూ ఉత్తేజపరుస్తుంది. ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్య పట్టణం కటక్ తర్వాత కాలంలో భువనేశ్వర్కి మార్చబడింది. కటక్లో ప్రసిద్ధ న్యాయవాది శ్రీ జానకి బోస్, ఆయన శ్రీమతి ప్రభావతీదేవి దంపతుల సంతానంలో 6వ వాడు సుభాష్ చంద్ర. 23/1/1897 జన్మించాడు సుభాష్ చంద్రబోస్. శ్రీ జానకి బోస్ ప్రగాఢ దేశభక్తుడు. ప్రభుత్వ వైఖరికి అసమ్మతిగా తాను రావ్ బహదూర్ బిరుదును తిరస్కరించినవాడు. నెహ్రూలతో ఒకానొకప్పుడు ఏకాభిప్రాయంతోనూ ఒకానొకప్పుడు భిన్న మార్గాలలోనూ కృషి చేశాడు బోస్ కుటుంబాలు. సుభాష్ చంద్రబోస్ జన్మించినది అలాంటి వంశంలోనే. కటక్లోని ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లోనూ తర్వాత రీవెన్షా కాలేజీకి చెందిన హై స్కూల్లోనూ చదివిన సుభాష్ స్కూల్ ఫైనల్లో యూనివర్సిటీకే 2వ వాడిగా స్థానం సంపాదించాడు. 1913లో కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. అతను కాలేజీలో BA చదువుతుండగా ఒటిన్ అనే ఆంగ్ల ప్రొఫెసర్ ఉండేవాడు. ఒటిన్ తన మాటలతో విద్యార్థుల్ని ఉత్తేజపరిచేవాడు. అలాంటి ఉత్తేజభరిత మాటలకి ప్రభావితం చెందిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన దేశ స్వాతంత్రానికి కారణమయ్యాడు. భారతదేశానికి స్వాతంత్రం అంత సులభంగానూ సూటిగానూ వచ్చేయలేదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎంతో మంది కృషి చేసి వారి త్యాగాలను ధారపోస్తే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు, తమ తమ మార్గాల్లో పోరాడి సాధించిన స్వాతంత్ర ఫలమిది. అందరి ధ్యేయము భారతమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టడమే అయినా ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం, విశ్వాసం, మార్గం. మితవాదులు కొందరైతే అతివాదులు మరికొందరు. సౌమ్య వైఖరి కొందరిదైతే తీవ్ర వైఖరి మరికొందరిది. భాతృదేశానికి సేవ చేయడం కోసం IPSకి రాజీనామా చేసిన మొట్టమొదటి ఆంధ్రుడు శ్రీ సుభాష్ చంద్రబోస్. సంవత్సరంలోగా స్వరాజ్యం ఎలా రాగలదు అని తాను అడిగిన ప్రశ్నకు మహాత్ముడే సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోగా ఆయననే విమర్శించిన దీశాలి శ్రీ సుభాష్ చంద్రబోస్. మనం ఎప్పటికీ ఒకటి గుర్తుంచుకోవాలి, అన్యాయంతో రాజీ పడడం అంటే మనం అతిపెద్ద నేరం చేసినట్టే అంటాడు శ్రీ సుభాష్ చంద్రబోస్. అవును, ఎందుకంటే నేరం అనేది మనం చేసేదే, మన మనసును దాటి చేసేదే అంటాడు శ్రీ సుభాష్ చంద్రబోస్. నాకు తెలిసి నా మనసులో ఉన్న భావాల్లో సుభాష్ చంద్రబోస్ని కొన్ని మాటల్లో అలాగే ఆంగ్లంలో కొలిస్తే సుభాష్ చంద్రబోస్ ఏ ఫియర్లెస్ ప్యాట్రియాట్. సుభాష్ చంద్రబోస్ was a highly respected Indian freedom fighter born on 23rd January 1987. He was a fearless as he was patriotic. He had set a new standard of Indian nationalism that was fearless, confident and global as well. Bose formed the All India Forward Bloc which was powerful in the home state of Bengal. Yes, అవును, ఎందుకంటే దేశం కోసం ఎవరు పోరాడినా వారు గొప్పవారే. మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నారు. అలాగే స్వేచ్ఛ ఎవరి నుండి ఇవ్వబడదు, మనకి మనం తెలుసుకోవాలి, మనకి మనం తీసుకోవాలి అంటాడు సుభాష్ చంద్రబోస్. ఇలాంటి ఎన్నో మాటలు యువతకి స్ఫూర్తి పదాన రుచి చూపించాడు, పోరాడేలా చేశాడు. అలాగే ఎన్నెన్నో మాటల్ని యువత వైపు తీసుకెళ్లాడు, భారతదేశానికి స్వాతంత్రం తేగలిగాడు. మనం ఏదైనా చెప్పుకొనదగిన ఘనకార్యం సాధించాలనుకుంటే ఆ లక్ష్యం సాధన కోసం సుదీర్ఘకాలం అంకిత భావంతో, క్రమశిక్షణతో, కష్ట నష్టాలను చలించకుండా కృషి చేయవలసి ఉంటుంది. అలాగే ఎంతో మంది త్యాగదేనులు మనకు తెచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకుని దేశానికి ఎంతో కొంత ఇవ్వవలసి కూడా ఉంటుంది.